నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. ఆధార్ తరహాలో విద్యార్థులకు ప్రత్యేక నెంబర్తో కూడిన గుర్తింపు కార్డు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ పేరుతో దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు వన్ నేషన్ వన్ ఐడి కార్డును అందుబాటులోకి తీసుకొస్తోంది. విద్యార్థులకు ఈ గుర్తింపు కార్డు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించాలని కేంద్రం ఇప్పటికే అన్ని రాష్ట్రాలను ఆదేశించడంతో ఏపీ ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. తొలి విడతలో 9 నుంచి 12వ తరగతి వరకు ఉన్న విద్యార్థుల వివరాలు నమోదు చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేయగా, దీనికి సంబంధించి దసరా సెలవుల్లో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అనుమతి పత్రాలపై సంతకాలు తీసుకోనున్నారు. ఇందుకు సంబంధించిన పత్రాలను ఇప్పటికే వారికి అందించారు. జాతీయ విద్యా విధానం 2020లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఆధార్ నెంబర్ కేటాయింపు ప్రక్రియ చేపట్టింది. ఆధార్ వివరాలను చాలా రాష్ట్రాలు బహిర్గతం చేయటాన్ని సమ్మతించకపోవడంతో ఆధార్ తరహాలోనే ఆధార్ నమోదు ప్రక్రియ చేపట్టారు. విద్యార్థుల ఆధార్ కార్డులోని వివరాల ఆధారంగా ప్రస్తుతం బడుల్లో చేరికలు జరుగుతున్నాయి. ఇలా చేరిన తర్వాత ప్రతి విద్యార్థికి పర్మనెంట్ ఎన్రోల్మెంట్ నెంబర్ను కేటాయించి UDISE+లో నమోదు చేస్తారు. ఇప్పుడు ఈ నెంబర్కు అదనంగా 12 అంకెలతో కూడిన ఆధార్ నెంబర్ కేటాయిస్తూ ఈ నెంబర్ను విద్యార్థి చదువు పూర్తయ్యే వరకు అన్ని సర్టిఫికెట్ల పైన, ఐడి కార్డు పైన ముద్రించనున్నారు. 2022లోనే ఆధార్ నెంబర్ కేటాయింపు ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అన్ని రాష్ట్రాలు దీన్ని పాటించాలని కోరింది. ఈ క్రమంలో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 34 కోట్ల మంది విద్యార్థుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవగా ఆంధ్రప్రదేశ్లో దసరా సెలవుల తర్వాత ప్రారంభం కానుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో సుమారు 18 లక్షల మంది విద్యార్థులు చదువుతుండగా తొలి విడతలో వీరి వివరాలు నమోదు చేసి ఆ తర్వాత మిగిలిన విద్యార్థుల నమోదు ప్రక్రియ చేపట్టనున్నారు. ఇకపై వివిధ బోర్డులు, విశ్వవిద్యాలయాలు జారీ చేసే ప్రతి సర్టిఫికెట్ పైన ఈ ఆధార్ నెంబర్ను ముద్రిస్తారు. ముఖ్యంగా ఉద్యోగ నియామకాల సమయంలో సమర్పించిన సర్టిఫికెట్లపై అనేక ఫిర్యాదులు రావటం, అవి అసలువా లేక నకిలీవా అనేది తేల్చేందుకు జాప్యం జరుగుతుండటంతో అభ్యర్థికి నష్టం జరుగుతోంది. ఈ క్రమంలో విద్యలో జవాబుదారీతనం, పారదర్శకతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి అనే కార్యక్రమాన్ని అందుబాటులోకి తెచ్చింది. దేశంలో ఎక్కడ చదువుతున్నా ఆ స్టూడెంట్ను సులభంగా గుర్తించేందుకు, గత అకాడమిక్ వివరాలు తెలుసుకునేందుకు ఆధార్ ఉపయోగపడుతుంది. అంతేకాదు, ఇదే నంబర్ను డిజీ లాకర్తో అనుసంధానం చేయటంతో పాటు వాటిపై దీన్ని ముద్రించడం ద్వారా విద్యా సంబంధమైన అన్ని పత్రాలు అసలైనవిగా గుర్తించేందుకు తేలికవుతుంది. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.